ఒక ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణం చేసి రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని వాగ్దానం చేసి అన్ని కులాలని అన్ని మతాలని సమానంగా చూస్తానని మాటిచ్చి నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మొదటి నెలలోనే హిందువులు ఆరాధ్య దైవంగా కొలిచే వెంకటేశ్వర స్వామి మా ఇంటి దేవత అని కూడా అంటుంటారు, మా ఇంటి కులదైవం అంటారు. అక్కడ తయారు చేసే లడ్డూ మీద ఒక విష ప్రచారం మొదలుపెట్టాడు. కల్తీ జరిగింది, నెయ్యిలో కల్తీ జరిగింది అని కాదు, జంతు కొవ్వు కలిపారు. ఉప ముఖ్యమంత్రి దాన్ని అందుకొని పవన్ కళ్యాణ్ గారు పంది కొవ్వు కలిసి ఉంది అని చెప్పడం జరిగింది. ఇంకా డ్రెస్ వేసుకొని గుడి మెట్లు కూడా గడిగారు ప్రక్షాళనాన్ని. ఇప్పుడు చాలాసార్లు విన్నారు, చాలామంది మాట్లాడారు. సింపుల్గా ఎందుకు చెప్తున్నానంటే దీన్ని నిగ్గు తేల్చాలి అనంటే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ఎలాంటి టెస్టులు జరపకుండా, ఎలాంటి రిపోర్ట్లు తెప్పించుకోకుండా జంతు కొవ్వు కలిసిందని హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడాడు. నేనే చాలా మందిని చూసిన, అయ్యో ఇప్పుడు మేము ఇది తినొచ్చా అని, లడ్డూ ప్రసాదం తినొచ్చా అని. చైర్మన్గా అప్పుడున్న వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టు సిబిఐకి విచారణకి ఇచ్చింది, ఒక సిట్ వేసింది. దేశంలోనే అత్యున్నతమైన ల్యాబ్లో టెస్టులు జరిపించి రిపోర్ట్ ఇమ్మన్నారు. సో కోర్టుకు పోయింది, సుప్రీంకోర్టుకు పోయింది అభియోగం మోపిన సుబ్బారెడ్డి గారు. అంటే ఎక్కడ దాచిపెట్టాలని కాదు, ఒక అభియోగం మోపాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, 4 సార్లు అయిన ముఖ్యమంత్రి. రిపోర్ట్ వచ్చింది, సుప్రీంకోర్టు ఆదేశించింది కాబట్టి సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేశారు. రిపోర్ట్లో ఏముంది? జంతు కొవ్వు లేదు. చంద్రబాబు నాయుడు గారి అభియోగం ఏంటి? జంతు కొవ్వు కలిసి ఉంది. పవన్ కళ్యాణ్ గారి అభియోగం ఏంటి? ఆ జంతువు ఏదో కూడా చెప్పేశారు, పంది కొవ్వు అన్నాడు. రిపోర్ట్ ఏమని వచ్చింది? ఎలాంటి జంతు కొవ్వు దీనిలో కలవలేదు. అంటే వాళ్ళకి ఇచ్చిన శాంపుల్లో ఒక శాంపుల్, అదెవరు ఇచ్చారు ఆ శాంపుల్ని? ఈ ప్రభుత్వం. పంతొమ్మిది 24 మధ్యలో లడ్డూలు తయారు చేసిన గీలో దాన్ని టెస్ట్ చేశారా అంటే అది కాదు టెస్ట్ చేసింది. ప్రతి ఒక్కరూ ఇది మర్చిపోతున్నారు. 1924లో ఏం వాడారు ఆ రోజు టెస్ట్ చేశారంటే కాదు.
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళిచ్చిన గీని టెస్ట్ చేశారు. అసలు ఏమైనా కూడా కలిపి ఉండొచ్చు, కానీ చెప్పడం మాత్రం జంతు కొవ్వు కలిసిందే అన్నది. రిపోర్ట్లో చాలా స్పష్టంగా అది లేదు అన్నది. అదే మేము చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దృష్టికి తీసుకువెళ్తున్నది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి జంతు కొవ్వు, పంది కొవ్వు అన్నారు. అలాంటిది లేదు అనే రిపోర్ట్లో వచ్చింది అనే విషయం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న విధంగా జంతు కొవ్వు అన్నారు కాబట్టి అది రిపోర్ట్లో లేదు అనే విషయం క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడేమంటారు? తూచ్, ఇది కాదు, బాత్రూమ్లు కడిగి ఫెనాయిల్ వాడారు, లేకపోతే ఇంకోటి వాడారు. మొన్నటికి మొన్న అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావటంలా, పవన్ కళ్యాణ్ గారు అసలు నోరు తెరవటంలా, పయ్యాల కేశవులు గారు వచ్చారు మొన్న. ఆయన పేజీ నంబర్తో సహా చెప్పాడు. పేజీ నంబర్ 35లో రిపోర్ట్లో రాసిన చూడండి అని. నేను కేశవ్ గారికి చెప్తుండా, పేజీ నంబర్ 35లో ఎస్ రాసుండారు, కానీ అది మీ అభియోగం కింద రాసుండారు. ముఖ్యమంత్రి గారు చేసిన అభియోగం జంతు కొవ్వు కలిసిందనే విషయాన్ని 35వ పేజీలో ఉంది. పేజీ నంబర్ 219 అది చూడండి.